హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చిక్కుడు తీగ ఆల్రెడీ నేను ముందు షార్ట్లో పెట్టినానండి, పూత స్టార్ట్ అయిందని. కాకపోతే మొత్తం కాయ అయితే వచ్చేసింది. ఇది ఫస్ట్ గెల అన్నమాట. ఫస్ట్ గెల కాబట్టి దీన్ని విత్తనానికి వదిలేసిన నేను. ఈ చెట్టుకు 6 నెలల తర్వాత ఫస్ట్ కాపు అనమాట. ఇది అట్లనే వదిలేసిన నేను. సీడ్స్ అయిన తర్వాత తీసి నేను సేవ్ చేసుకుంటాను అనమాట, నెక్స్ట్ పెట్టుకోవడానికని. ఓకే, ఇప్పుడు మిగతాది తెప్పేసుకుందామని వచ్చిన. మంచిగా విత్తనాలు అయితే లోపల గింజలు అయితే మంచిగా అయినాయండి. చూడండి, అసలు టైం లేకుండే ఎన్ని రోజులు తెంపుదామని. చూడండి, మీరు కూడా 2 మొక్కలు నాటుకోండి, హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఫుల్ గింజలు ఉన్నాయి, మంచిగా లేతగా ఉంది. మళ్ళీ ఇది ఆకు అట్లనే ఉంది, కాయ అట్లనే ఉండేసరికి మనకు సరిగా కనిపిస్తలేదు ఎక్కడెక్కడ ఉందో. కొంచెం లేట్ అయిందండి తెంపడము, నాకు కొంచెం టైం లేకుండా అట్లని లేట్ అయిపోయింది. వంకాయలు వస్తున్నాయి, టమాటాలు వస్తున్నాయి, బీరకాయలు వస్తున్నాయి ఆల్రెడీ టెర్రస్ పైన. ఇంకా నాకు సరిపోతున్నాయి అని నేను కొంచెం నెగ్లెక్ట్ చేసిన. అక్కడక్కడ ఎండిపోయింది కూడా ఆల్రెడీ. అవతల సైడ్ అయితే ఎండిపోయింది. ఇక్కడ అసలు కనిపించట్లేదు దీంట్లో. మెయిన్ ఏంటంటే వీడియో తీసే వాళ్ళు లేరండి. ఎందుకంటే ఈ చిక్కుడు తీయ కాబట్టి దీని నుంచి దింపాలంటే ఒకరు వీడియో తీయాలి, ఒకరు దింపాలి కదా. నాకు అవతల సైడ్ ఉండిపోదాం. ఫుల్ అయిందండి చిక్కుడు అయితే. నేను ఇది చెట్టుకు అవ్వట్లేదు అని చెప్పేసి ఒక 2 months తర్వాత వెయిట్ చేసి మొత్తం పీకేద్దాం అనుకున్నా. మా అమ్మ చెప్పింది లేట్ అవుతుంది, అయిన తర్వాత కంటిన్యూస్ వస్తూనే ఉంటుందని. అప్పుడు మళ్ళీ వదిలేసిన. ఇంకా తెంపుతుంటేనే మనకు మళ్ళీ నెక్స్ట్ కాపు వస్తుంటుంది, అందుకని. ఇంకా అండి, అసలు చూడండి ఎంత గజ్జల్లాగా అయింది. ఇది ఆకులు ఎన్ని ఉన్నాయి, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకొంది ఇక్కడ కూడా. ఇదిగో తెంపుతుంటే అది ఎక్కడెక్కడో కనిపిస్తూనే ఉంది. ఇంకా ఎక్కడెక్కడో కనిపించింది. చూడండి అసలు ఎట్లయింది, చూడండి ఇంత చిక్కుడు. పూత చూడండి ఎంత బాగా వస్తుందో. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనండి ఇంత ఘనం అవుతుందని. ఫుల్ అయితే కాపు వచ్చేసింది. ఇక్కడైతే ఎండిపోయింది, అక్కడనే కాదు ఇక్కడ కూడా ఎండిపోయింది. వదిలేసిన ఇంకా విత్తనాలకు వచ్చేస్తాయి, ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అని. కానీ ఒక 5 months వెయిట్ చేస్తే మాత్రము ఫుల్ అవుతుందండి. ఇది లేట్ వస్తుందంట కాపు. కాకపోతే వస్తూనే ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత. అందుకనే అది నేను దేంట్లో పెట్టుకున్నా అనేది ఒకసారి మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు కనిపిస్తలేదు, తర్వాత కనిపిస్తుంది మళ్ళీ. ఇంకా ఉంది పూత అయితే ఫుల్ ఉందండి. చూడండి ఫుల్ ఇంకా అయితేనే ఉంది, తీగ పోతూనే ఉంది. అందుకనే ఇది ఎక్కువ రోజులు కాపు వస్తుంది మనకు. కాబట్టి నేనైతే ఇది అసలు ఒకసారి చూడండి ఎంత లావు చూడండి. చూడండి ఇంత లావు ఉందన్నమాట. దీనికి కిచెన్ వేస్టేజ్ ఎరువు ఒకసారి దగ్గర నుంచి కిచెన్ వేస్టేజ్ ఎరువు మొత్తము అసలు అంతా ఇట్లా వేస్తాను అనమాట. నేను వేసి కప్పేస్తా. ఇంకా దాంట్లోనే కావలసిన పోషణ వచ్చేస్తుంది మొక్కకి. ఫైనల్గా దేంట్లో ఉందో చూడండి, ఇది ఆ డ్రమ్లో ఉందన్నమాట. అందుకని అంత హెల్దీగా ఉంది. ఇంకా వేరే ఏ మొక్కలు పెట్టలేదన్నమాట దీంట్లో నేను. ఎందుకంటే అది పెద్ద చెట్టు కాబట్టి దానికి మనకు కాపు ఎక్కువ రావాలనుకుంటే సింగిల్గా అట్లా వదిలేసిన దాన్ని. వేరే మొక్కలు ఏం పెట్టలేను. ఓకే, ఫుల్ పూత అయితే స్టార్ట్ అయిందండి. మీరు కూడా ఒక మొక్క నాటుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, హార్వెస్ట్ చేసుకోండి. హ్యాపీనెస్ వేరే ఉంటుంది అనమాట. అట్లా హార్వెస్ట్ చేసుకొని మనం తెంపుకొని కట్ చేసుకొని కూర వండుకొని తింటే. అందుకనే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఓకేనా. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.